వేముల మధు యాదవ్ ఈరోజు ఓయూలో ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ నెల ఏప్రిల్ 13న బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా యాదవ్ జేఏసీ పొలిటికల్ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ యాదవ్ జేఏసీ పొలిటికల్ సదస్సు నిర్వహణలో ముఖ్య పాత్రగా యాదవులకు, అదేవిధంగా బీసీలకు, బహుజనులకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరు చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా యాదవుల పేరు మీద కుకాపేటలో ఒక భవనం ఏర్పాటు చేసిరు. ఆ భవనం ఇంతవరకు కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. మా ఓట్లు దండుకొని మా మీద అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంది రాజకీయ పెత్తనం చేస్తున్న రాజకీయ నాయకులను మేము ప్రశ్నించబోతున్నాం ఖచ్చితంగా. అదేవిధంగా ఈ ఓయూలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ప్రాణాలను తెగించి కొట్లాడిన చరిత్ర ఈ ఓయూ ఉద్యమ గడ్డ. సో ఖచ్చితంగా ఓయూ విద్యార్థి నాయకులు కూడా ఈ సదస్సులో ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు తదితర నాయకులు కూడా ఈ ఓయూ యాదవ జేఏసీ పొలిటికల్ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క యాదవ బిడ్డ, అదే ప్రతి ఒక్క యాదవులు, రాజకీయ నాయకులు, వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే దగ్గర వరకు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, యాదవ్ జేఏసీ తరఫున పిలిస్తే కాదు తెలిస్తే రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి. ఈ రాష్ట్రంలో యాదవుల జనాభా ఎక్కువ ఉంది. యాదవుల జనాభా ఎక్కువ ఉన్నా కూడా మాకు జరుగుతున్న అన్యాయాలపై ఖచ్చితంగా గళమెత్తుతాం. అన్ని సంఘాల తరఫున, యాదవ్ జేఏసీ తరఫున మా డిమాండ్లను తెలియజేస్తాం. ఏ విధంగా ముందుకు పోవాలి, యాదవ్ కార్పొరేషన్ ప్రతి ఒక్క విషయంపై కూడా సమగ్రంగా చర్చించి ఈ జేఏసీలో మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి యాదవ్ జేఏసీ తరఫున ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్.